హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈ రోజు మన వేణీస్ కిచెన్ స్పెషల్ రెసిపీ బెండి మిక్చర్. ఇది ఒక డ్రై రెసిపీ అండి. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. పప్పుచారు, సాంబారు, రసంలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. మరి మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వచ్చేస్తాయి. మరి మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుని హాయిగా ఎంజాయ్ చేయండి. బెండి మిక్చర్ కోసం బెండకాయల్ని మనం ముందుగా శుభ్రంగా కడుగేసి ఒక టవల్తో తుడుచుకొని కట్ చేసి ఒక 15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి ఆరబెట్టుకున్న బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు నేను వీడియోలో చూపించిన విధంగా కరకరలాడుతూ ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం మిగిలిన బెండకాయల్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మనం బెండకాయల్ని ఫ్రై చేసుకొని ఒక జిప్ లాక్ కవర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి వారం 10 రోజులు నిల్వ ఉంటుంది కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బెండకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బెండకాయల్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటాము. పల్లీలు ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుంటాము. అలాగే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా ఫ్రై చేసుకొని ఈ బెండకాయ మిక్చర్ లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు బూందీ మిక్చర్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బూందీ మిక్చర్ అనేది ఈ రెసిపీకి ఒక స్పెషాలిటీ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వారం 10 రోజులు నిల్వ ఉంటుందండి. ఈ రెసిపీలో బెండకాయలు ఫ్రై చేయడం ఒక్కటే కాస్త టైం టేకింగ్ అండి, మిగతాదంతా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మనం నార్మల్ గా బెండకాయ ఫ్రై ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.